నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిశీని గారు, ప్రభుత్వం విప్పు గారికి అయ్యప్ప దేవాలయ పక్షాన స్వాగతం, సుస్వాగతం. స్వామి శివయ్యప్ప కాంగ్రెస్. ఓం శ్రీ స్వామి సీనన్న సీనన్న ఒక్క మీకు ఇంట్లోకి వెళ్ళొచ్చాకంటే అటు मोटे पकड़ मोटे नरेश మా సామ్రాజ్యం इदं मधुमया दत्तम् अवतुष्टत्वमेव च गृहाण शम्भो यद्दत्तं मम शान्ति प्रदो भव शरणौ शरणायप्पा स्वामी शरणं शरणायप्पा शरणं शरणं शरणायप्पा स्वामी शरणं शरणायप्पा शरणं शरणायप्पा स्वामी शरणं शरणायप्पा धूपं दीपं नैवेद्यं बन्धुको हारति अय्यप्प स्वामी 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 शरणं शरणं शरणमय्यप्पा स्वामी शरणं शरणमय्यप्पा शरणं शरणं शरणमय्यप्पा स्वामी शरणं शरणमय्यप्पा यौवनिकैया तेनाभिषेकं शास्ताकैया तेनाभिषेकं यौवनिकैया तेनाभिषेकं शास्ताकैया तेनाभिषेकं यौवनिकैया नैयाभिषेकं शास्ताकैया नैयाभिषेकं यौवनिकैया नैयाभिषेकं शास्ताकैया नैयाभिषेकं शरणं शरणं शरणमय्यप्पा
తిరుగునందు తెచ్చాము అయ్యప్ప నీకు శంకరాభిషేకమయ్య అయ్యప్ప తిరుగునందు తెచ్చాము అయ్యప్ప నీకు శంకరాభిషేకమయ్య అయ్యప్ప స్వాదుపవస్య దివ్యాయ జన్మనే స్వాధర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతిగం మధుమాం అదాభ్యః శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప శ్రీ గురుభ్యో నమః హరి ఓం విశ్వ నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం లక్ష్మీ నారాయణాభ్యా నమః ఆదిహిరణ్యగర్భాభ్యా నమః అనంతదేవదిష్టాభ్యా నమః హరిహరసదన్ ఆనందచిత్తన్ అయ్యప్ప పరబ్రహ్మణే నమః ఇష్టదేవతాయ నమః సర్వేభ్యో దేవేభ్యో సర్వేభ్యో భాగవతేభ్యో మహాజనేభ్యో న్యూనమానస్య గోత్రోద్భవస్య వస్నోడిగోత్రోద్భవస్య ఆదివంశోద్భవస్య శ్రీనివాసనం లక్ష్మీ సౌభాగ్యవతే వనజానామ్య కార్తకుమారస్య కార్తిక్నామధేయస్య సహ కుటుంబానామస్య న్యూనమానస్య గోత్రోద్భవస్య మధుపాలగోత్రోద్భవస్య గౌరవంశోద్భవస్య కృష్ణారావనామృత లక్ష్మీ సౌభాగ్యవతే విజేతానామధేయవతే తత్కుమారస్య అక్షిత్నామధేయస్య ఆశ్రిత్నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయభీర్యభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్ధర్మార్థకాం మోక్ష చతుర్విధఫలపురుషార్థనిత్యర్థం హరిహరతదన్ ఆనందచిత్తన్ అయ్యనయ్యప్ప స్వామిదేవతా ప్రీత్యర్థమాశక్తి ఆరతి ఆరాధనం కరిష్యే హిరణ్యదా బ్రహ్మదో పూర్ణంధరారే మధ్యోదానేరే ఏకదా బ్రహ్మణోపరి ఆదాయిత హరిహరతన్ ఆనందచిత్తన్ అయ్యనయ్యప్ప స్వామినే నమః జలేన ప్రదక్షిణం సమర్పయామి మేతరక్షాన్ ధారయామి దేవన్ శరణం దేవి శరణం శక్తన్ శరణం శరణం వర్ధమాన శరణం జగదాం జగదాం జగదాగ్నే జగదాం రాత్రిశ్చతాయుతాం శరణేవ జగదో వరదానయ దివ్యమో భవతి శతమితి శతంతేర్గవాజుర్ వరదలేన వర్ధేన మేరమేణ దేవాదానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతంతేర్గవాజుః ఇంద్రావదేవ భజతే విభావః అయం కోర్ధా పరమేష్ఠే సువర్చా అశ్వరిపుత్రశ్వరిపరిపౌర్ణో బ్రహ్మజయా పశుభిర్విజనైర్యాయతే యస్యేదం గోత్రం నిభవతే యోజేన ఏవం వేద సౌజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదపి జానదో సంకల్పమానం ప్రకల్పమానం ప్రకల్పమానం ప్రకృతౌ శ్రేయోమధేయ ఆదిత్సంభూతమభూత సుబ్రహ్మణ్యుడికి చేరుతావడే వననిమలై గోవిందో బాలకావడి వనాల సుబ్రహ్మణ్యుడికి చేరుతావడి వననిమలై గోవిందో బాలకావడి వనాల సుబ్రహ్మణ్యుడికి చేరుతావడే వేల్మురుగా వేల్మురుగా శ్రీ మురుగా శ్రీ మురుగా ఆర్మురుగా ఆర్మురుగా ఆదిదేవ ఆదిదేవ వననిమలై గోవిందో బాలకావడి వనాల సుబ్రహ్మణ్యునికి వేల్కావడి వననిమలై గోవిందో బాలకావడి వనాల సుబ్రహ్మణ్యుడికి చేరుతావడే
పుష్ప కావడే వేల్ మురుగా వేల్ మురుగా శ్రీ మురుగా శ్రీ మురుగా ఆర్ మురుగా ఆర్ మురుగా ఆదిదేవ 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 పళనిమలై పళనిమలై కోవెల్లో పాల కావడి మన బాల సుబ్రహ్మణ్యునికి వేల్ కావడి పళనిమలై కోవెల్లో పాల కావడే మన బాల సుబ్రహ్మణ్యునికి వేల్ కావడే సర్పగావడి మత్సగావడి సర్పగావడే మత్సగావడే సర్పగావడి మత్సగావడి సర్పగావడే మత్సగావడే అన్నగావడి అభిషేక గావడి కావడే అభిషేక కావడే అన్నగావడి అభిషేక గావడి అన్న కావడే అభిషేక కావడే వేల్మురుగా వేల్మురుగా శ్రీ మురుగా శ్రీ మురుగా ఆర్ మురుగా ఆర్ మురుగా ఆదిదేవ ఆదిదేవ పళనిమలై 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 పాల కావడి మన బాల సుబ్రహ్మణ్యునికి వేల్ కావడి పళనిమలై కోవెలలో పాల కావడే మన బాల సుబ్రహ్మణ్యునికి వేల్ కావడే పళనిమలై కోవెల్లో పాల కావడి మన బాల సుబ్రహ్మణ్యునికి వేల్ కావడి పళనిమలై కోవెల్లో పాల కావడే మన బాల సుబ్రహ్మణ్యునికి వేల్ కావడే బాల సుబ్రహ్మణ్యునికి వేల్ కావడి బాల సుబ్రహ్మణ్యునికి వేల్ కావడే మన బాల సుబ్రహ్మణ్యునికి వేల్ కావడే మాధవుడు తాండవము చేయును నిత్యము అభినయము శివుడు తాండవము చేయునమ్మ కైలాసగిరిపై శివుడు తాండవము చేయునయ్యా శివుడు తాండవము చేయునమ్మ కైలాసగిరిపై శివుడు తాండవము చేయునయ్యా శివుడు తాండవము చేయును నిత్యము శివుడు తాండవము చేయును నిత్యము శివుడు తాండవము చేయును నిత్యము శివుడు తాండవము చేయును నిత్యము శివుడు తాండవము చేయునమ్మ కైలాసగిరిపై శివుడు తాండవము చేయునమ్మ మహాదేవ హర 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 స్వామి స్వామి ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా
గుండె చూడరా నీ దయ పుంజరాలుగా హరహరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుండే దేవయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుండే దేవయ్య హరహరా వీర హనుమానికి నిన్ను కలిసిన రామనామము చేసిన వారికి కష్టాలు చేదము సరికి మంత్రాలు యంత్రాలున్నా నిన్ను కలిసిన సరివేదన్నా ఏదండి రోగాలున్నా అందన్నా నీ కన్నకు వేరిన పోవు అందన్నా సిరులన్నా సొందరట్టు
ఈ మాయా జగతిలోన నీ మధురులు తెలియలేక సంసార సంపతిలోన రగుతున్నారు వీరలు సంత ఈ మాయా జగతిలోన నీ మహిమలు తెలియలేక సంసార సంపతిలోన రగుతున్నారు వీరలు సంత కనబోధాన్యాల సంత. మీరు ప్రతిదీ కూడా కుంకుమనే వేయాలి. పసుపు వేయాలనే కుంకుమే, అక్షతలు వేయాలన్న కుంకుమే, నీళ్లు చల్లాలన్నా కుంకుమే, అర్ఘ్యపాద్య ఇయ్యాలన్నా కూడా కుంకుమే. మీకు అన్ని కూడా సర్వస్వం మీ సౌభాగ్యమైనటువంటి ఆ కుంకుమనే. కాబట్టి మంచిగా ఈ 3 వేళ్లతోటి అమ్మవారి కుంకుమార్చన అయ్యేంత వరకు కూడా ఈ 3 వేలతోటి కొద్ది కుంకుమ దుర్గాయై నమః లేదా సరస్వత్యై నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ముందుగా అమ్మవారికి శివుడు ప్రారంభించుకుందాం. ధ్యాయామి ధ్యానం విద్యుత్తామ సమప్రభా మృగవతి స్కంధస్థితాం భీషణ కన్యాభిక్కరిబాలకేటస్తాభిరాసేవితాం చక్రగదాసికేట విశికాం చాపం గుణం తర్జిని. 3 సార్లు అమ్మవారి కుంకుమ వేయండి. ఆధార విందయోపాధ్యం పాధ్యం సమర్పయామి, హస్తార విందయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం ఇంకొకసారి కుంకుమ వేయండి. ఓం ఆపో ఇష్టామహ్యో భువస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షుషే యోగశవదమూర్తస్య బాధే తేన కుశతీరివ మాతరః తస్మాదరంగమావో యస్య క్షయాయన్వద ఆపో జనయతాచనః. ఉపచారిక స్నానం సమర్పయామి. మళ్ళీగా అమ్మవారికి చీర కడుతున్నట్టుగా భావించి వస్త్రం వేస్తున్నట్టుగా భావించి కొద్ది కుంకుమ వేయండి. అభివస్త్రాదోదనాన్యభిషాభిధీనో సుడుగా పూయమానః విచంద్రాభర్తవేన హిరణ్యాభ్యశ్వాన్ రతినో దేవసోమ. మళ్ళీ గంధం పెట్టినట్టుగా భావించి ఇంకొకసారి కుంకుమ వేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణి ఈశ్వరీ ధర్మభూతాన. స్వామి తులసి కృష్ణ స్వామి 10వ సారి తులసి కృష్ణ స్వామి మంచి పేరు సార్. మన ఆలయ ఉపాధ్యక్షులు తులసి కృష్ణ స్వామి వచ్చేసి సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. స్వామి స్వామి భూతనాథ సదానంద సర్వభూత జయాపర రక్ష రక్ష మహాభావే శాస్త్రే తుభ్యం నమో నమః. ఓం శ్రీ స్వామియే సోల సోల స్వామియే శరణమయ్యా అయ్యరే శరణం
सूता प्राणो मुञ्चन्द्वगम् असः శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప రూపం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి 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 శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప 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 వరిగయ్యా పల్లాభిషేకం శాస్త్రాకయ్యా పల్లాభిషేకం వరిగయ్యా పల్లాభిషేకం శాస్త్రారయ్యా పల్లాభిషేకం వరిగయ్యా పల్లాభిషేకం శాస్త్రాకయ్యా పల్లాభిషేకం వరిగయ్యా పల్లాభిషేకం శాస్త్రారయ్యా పల్లాభిషేకం శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప మనకి అవకాశం రాదండి స్వామి వారి యొక్క అభిషేకం చూసేటువంటి భాగ్యం ఒక్కదారి అందరూ కూడా చేతులతో ఎగేస్తే శరణం 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 ఇదం మధుమయా దత్తం అవతుష్టమేవ చ గృహాణ శంభో యద్దత్తం మమ శాంతి ప్రదో భవ శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప ధూపం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి రూపం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి ధూపం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి రూపం దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప ఎవరికయ్యా తేనాభిషేకం శాస్త్రాకయ్యా తేనాభిషేకం ఎవరికయ్యా తేనాభిషేకం శాస్త్రాకయ్యా తేనాభిషేకం ఎవరికయ్యా నయ్యాభిషేకం శాస్త్రాకయ్యా నయ్యాభిషేకం ఎవరికయ్యా అభిషేకం శాస్త్రాకయ్యా అభిషేకం శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప తిరుగునందు తెచ్చాము అయ్యప్ప నీకు శర్కరాభిషేకమయ్య అయ్యప్ప గురుడు తెచ్చాము అయ్యప్ప నీకు శిఖరాభిషేకమయ్యా అయ్యప్ప स्वादुपवस्य दिव्याय जन्मने स्वाधर्मित्राय वरुणाय वायवे बृहस्पतिगं मधुमाम् अदाभ्यः
శాస్త్రాకయ్య పరాభిషేకం ఎవరికయ్యా పరాభిషేకం శాస్త్రాకయ్య పరాభిషేకం శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప పరాభిషేక ప్రియనే శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అగో మెరుగు తెచ్చాము అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప హరిక్రవర్ణ అకారిషం జిష్ణోర్విశ్వస్య వాజినః సురభిణో ముగాకర ప్రాణ ఆయుగుంషి తారిషదో శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప దీపం దీపం నైవేద్యం అందుకో సాకయ్యా పెరుగాభిషేకం ఎవరికయ్యా పెరుగాభిషేకం శాస్త్రాకయ్యా పెరుగాభిషేకం పెరుగాభిషేక ప్రియనే శరణం శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అగో నెయ్యి తెచ్చాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోదతోత్పునాత్ అచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప దీపం నైవేద్యం అందుకో హారతి అయ్యప్ప స్వామి ధూపం దీపం నైవేద్యం అందుకో మన ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షులు సిద్ధానారాయణ గారు మరియు మన ఆలయ అధ్యక్షుడు అంబర్ శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా కలిసి మీ యొక్క క్షేమమే వారి క్షేమంగా భావించి మొట్టమొదటిసారిగా శ్రీచక్రార్చన సహిత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అమ్మవారికి 8 దిక్కులా మరి ఆయా దేవతలను ఆవాహన చేసినాము. ఇప్పుడు ఆ శ్రీచక్రం కలుషం పైన మనము హంపి స్వామి వారు ఇచ్చినటువంటి శ్రీచక్రాన్ని అక్కడ పెట్టి
శ్రీచక్రను ఆవాహన చేస్తున్నామండి ఇక్కడ. కనుక ఈ శ్రీచక్ర ఆవాహన అయిన తర్వాత అయ్యప్ప స్వామికి అభిషేకం ఉంటుంది. అభిషేకం కాగానే మీ అందరికీ కూడా సామూహిక కుంకుమార్చన ఏర్పాటు చేసినారు ఆ కమిటీ వారు. మీ అందరికి కూడా ఒక కవర్ వస్తుందండి. ఆ కవర్లో ఒక 2 ప్లేట్లు ఉంటాయి, 2 ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి. ఒక ప్యాకెట్ కవర్లో అమ్మవారి డాలర్ ఉంటుంది, ఇంకొక కవర్లో కుంకుమ ఉంటుంది, 2 కంకణాలు ఉంటాయి. ఒక ప్లేట్లో డాలర్ని కంకణాలు పెట్టుకోండి, ఇంకొక ప్లేట్లో మీ ప్యాకెట్లో ఉన్నటువంటి కుంకుమను ఆ విస్తారంలో వేసుకొని మళ్ళీ ఏ విధంగా చెప్తూ ఉంటానో ఆ విధంగా కుంకుమార్చన చేస్తుండండి. ఒకసారి గుర్తుంచుకోండి, ఈరోజు శుక్రవారము చాలా చాలా గొప్పనైనటువంటి రోజు. ఒకవైపు మహిషాసురమర్దిని అమ్మవారు, ఇంకొక వైపు పులి వాహనుడు. చెప్పాను కదా, ధర్మాన్ని రక్షించేందుకు ఎవరైతే అధర్మపరులు ఉంటారో, ఎవరైతే ధర్మానికి నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే మనకు ఇబ్బందులు కలిగించాలని చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా పులి వస్తే ఏ విధంగా అయితే మనం పారిపోతాం, మనల్ని చూసి వారు పారిపోయేటువంటి సుదినము ఈ యొక్క మంచి రోజు అండి. నన్ను నమ్మండి, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక మాట చెప్తాను. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. జగత్తులో తల్లికి మించినటువంటి దైవం ఇంకొకటి లేదండి. ఆ యొక్క ముగ్గురమ్మల మూలపుటం అనేటువంటి ఆ యొక్క శ్రీచక్రానికి మనము నిజంగా ఈ రోజు కుంకుమార్చన చేసుకోవడము చాలా చాలా గొప్ప రోజు. కాబట్టి ఇక వేదికకు ఎడమ పక్కన చాలా మంది, ఇంకొక 1000 మంది కూర్చోవచ్చని మీకు అప్పని చెప్తున్నాను. మీరేమనుకుంటున్నారంటే అమ్మవారిని స్వామివారిని చూస్తేనే పూజ చేయడం అని చాలా మంది అనుకుంటున్నారు. మా గురుస్వామి ఎప్పుడు చెప్తుంటారు, సేవ చేసిన, పాట పాడినా, చిట్ట చివరికి చప్పట్లు కొట్టినా, మనసారా మనసులో అమ్మవారిని ధ్యానం చేసినా కూడా ఆ యొక్క ఫలితము నేను పూజ చేస్తే ఎంత వస్తుందో, మా అధ్యక్షుల వారు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అందరికీ కూడా అంతే వస్తుంది. మన సంకల్పం ఇక్కడ ఏ ఒక్కరి పేరు చెప్పుకోలేదండి. మన కొరుట్ల పట్టణ ప్రజల అందరి పేర్లు కూడా చెప్పుకున్నాం. కాబట్టి దయచేసి మాటలు మంచిగా ఇక్కడ మగవాళ్ళు కొద్దిగా నిల్చున్నారు, మీకు కాళ్ళు వస్తున్నాయేమో. ఎక్కడ కూడా నిలబడి పూజ చేస్తే అమ్మవారు కానీ స్వామివారు ఏమనుకుంటున్నారంటే, వీరు నా గురించి రాలేదయ్యా, వీరు ఏదో అంటే మామూలుగా చూసిపోయేందుకు వచ్చినారు, నా గురించి వచ్చేటువంటి వాళ్ళు చక్కగా కూర్చుంటారు, మరి వీరిని నేను చూడాల్సిన పని లేదు, వారికి ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుంది అని చెప్పి శాస్త్రం. నేను చెప్పేది మిమ్మల్ని కూర్చోవడానికో లేదా ఇంకెందుకో నేను చెప్పట్లేదు, నేను చెప్పేది అక్షర సత్యము. మీ ఇంట్లో పూజ చేసుకుంటే కూర్చొని పూజ చేసుకుంటారా, సత్యాన్ని నిలబడి పూజ చేసుకుంటారా? ఎలా చేసుకుంటారు? ఆకలి అవుతుందా? ఎలా చేసుకుంటారు? మరి ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు? ఇక్కడ ఇంకొక చిన్న గమ్మత్తైన విషయం కూడా ఉందండి. మరి మంచి కావాలా చెడు కావాలా మీ ఇష్టం. మా ధర్మం ఏమిటి? 10 మందికి మంచి చెప్పడం మాత్రమే మా ధర్మం. వాళ్ళు వింటారా వినరా, ఆచరిస్తారా ఆచరించరా అనేటువంటిది వారి విషయం. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఎవరైతే మంచిగా చక్కగా కూర్చొని నామ సంకీర్తన, పాపం భజన, వెంకటేశ్వర భజన బృందం మరియు వారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండమైనటువంటి భజన జరుగుతుంది. మరి ఆ యొక్క భజనను ఎవరైతే చేస్తారో లేదా ఎవరైతే వింటారో, కూర్చొని నిలబడేటువంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు, నిలబడి ఎవరైతే మాటలు కానీ మగవారు కానీ ఎవరైతే కూర్చొని ఉంటారో వారి పాపాలన్నీ కూడా ఎవరికి పోతాయండి? ఎవరికి పోతాయి? బాబు నిలబడే వాళ్ళకి ఉండవట్లేదు, అయినా కూడా అంటే మీ యొక్క పాపాలను భరించేటువంటి శక్తి అంతా కూడా వారికి ఉన్నట్టుంది. మరి ఇక మీ ఇష్టము, నిలబడ్డటువంటి వాళ్ళు పాపాలు భరిస్తారా, కూర్చొని మీ యొక్క పాపాలను ఆ పరమాత్మకు వదిలిపెడతారా అనేటువంటిది మీ ఇష్టం అండి. దయచేసి ఇంకా మంచి వేదికకు ఇక్కడ చాలా ఉందండి. ఇక మా స్వాములంతా కూడా భజనపరులు దయచేసి కూర్చోండి, ఎందుకంటే ఇక్కడ వేదికకు ఎడమ పక్కన చాలా జాగా ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి వెనుక ఇంకొక 1000 మంది కూర్చోవచ్చు. కనుక అక్కడ నవగ్రహ మండపం ఎదురుగా నుంచి చిన్న వే ఉందండి, అట్లా వచ్చి ఇక్కడ వచ్చి వేదిక ఎడమ పక్కన అందరూ కూర్చుంటే ఇంకొక 20 నిమిషాల్లో మీ అందరితో కుంకుమార్చన చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి మహిళలంతా ఆఫీస్ రూమ్ నుంచి వచ్చి వేదిక స్వామి లక్ష్మీ నరసింహ స్వామికి నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14
శుభకర కనవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ వచ్చే జ్వాలా నరసింహ తరాతలం పురాతన పేరుతో ఉన్నది ఈ గుహలో వెలసిన పరమ మహేశ్వర భక్తాభీష్టం గన్ని తీర్చే లక్ష్మీ నరసింహుడు స్వామి పాదములు చెందకడుగగా అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక అయ్యక పట్ట రోజు తలచుకో విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక అయ్యక పట్ట విలువ తొమ్మిదిలలో మోసియాలి ఊపిరి పూదియాలి తొమ్మిదిలలో మోసియాలి ఊపిరి పూదియాలి తొమ్మిదిలలో మోసియాలి ఊపిరి పూదియాలి ఊడిగముని గుర్తు పడ్డ రోజు తలచుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలచుకో కడుపులో నీవు తల్లిన తన కంటి రెప్పల చూసరా విదురలో నువ్వు కదలిన తన విదురనే బలి చేసరా ముందుగా నిన్ను కన్నీరా ఓ అమ్మ కొడుకు ముందుగా నీవు మారబోదురా ముందుగా నిన్ను కన్నీరా ఓ అమ్మ కొడుక ముందుగా నీవు మారబోదురా నీగుదిగిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుక నిన్న రక్తము అమ్మ నాన్నదిరా ఆలి నీకు మొన్నటిరా పిల్లలు నిన్నటివారు అమ్మా ఆలి నీకు మొన్నటిరా పిల్లలు నిన్నటివారు ఏడు అమ్మను అనగచేకు ఏడు అమ్మను అనగచేకు ఆకలితో మాటి చంపకు బంధమున్నదిరా ఓ అమ్మ కొడుక ఉన్న రక్తము అమ్మ నాన్నదిరా ఒట్టు పేరు బంధమున్నదిరా ఓ అమ్మ
అయ్యప్ప స్వామి ఓ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి ఓ అయ్యప్ప స్వామి పంచభక్ష పరమాన్నాలు అడుగలే భయా పంచభక్ష పరమాన్నాలు
ఇక్కడ వేదికకు ఎడమ పక్కన చాలా జాగా ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి వెనుక ఇంకొక 1000 మంది కూర్చోవచ్చు కనుక అక్కడ నవగ్రహ మండపం ఎదురుగా నుంచి చిన్న వే ఉందండి. అట్లా వచ్చి ఇక్కడ వచ్చి వేదిక ఎడమ పక్కన అందరూ కూర్చుంటే ఇంకొక 20 నిమిషాల్లో మీ అందరితో కుంకుమార్చన చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి మహిళలంతా ఆఫీస్ నుంచి వచ్చి వేదిక స్వామి హలో లక్ష్మీ నరసింహ స్వామికి నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ శరణమయ్యా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ పురాణయుగమున వీగిరిపై గిరిగాదరిసి తలం పురాతని పేరుతో అన్నది గిరిగాదగిరి ఈ గుహలో వెలసిన పదవ మహేశ్వర భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు స్వామి పాదములు చెందకడుగగా
అందరూ పైన చూడు శివుడు తాండవము చేయు కైలాసగిరిపై శివుడు తాండవము చేయు శివుడు తాండవము చేయు కైలాసగిరిపై శివుడు తాండవము చేయు శివుడు తాండవము చేయును నిత్యము మాధవుడు తాండవము చేయును నిత్యము శివుడు తాండవము చేయును కైలాసగిరిపై శివుడు తాండవము చేయునయ్యా సాయి
కరాన్ని ముట్టుకొని రక్త వస్త్రద్వయంచారో దేవయోగ్యం చ మంగళం గ్రహాణ రాజదం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయం సర్వధర్మణం భక్తానాం ఇష్టదాతే సర్వాభరణార్థే అక్షతాన్ సమర్పయామి ధారయామి విలేపనం సమర్పయామి పుష్పైశ్చ పూజయామి సమగశ్చేకరం తచ్చాకపిలో గజకరణికా కవికటో విఘ్నరాజో గణాధిపతి దుర్గణాధ్యక్షో బాలచంద్రో గజానో మకరణో హేరం భస్కందభూ గోయాత్మాసదీమేన సావిత్రి విజయాయ స్వరాసాహమాదరో లోకమానాహిత గణేశాంబికాయ నమః నానావిధరుకాలోద్భవ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి ధూపమాఘ్రాపయామి సర్వదేవానాం ధూపోయం ప్రతిగృక్షతాగ్రాపదామి సాక్షం త్రివర్తితం వహిణనాడోరతం మయా గృహాణ మంగళదీపో తైలోక్యతిమిరామహో దీపం సందర్శనాపదీపంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నివేదనామి ఘారత్ర్యాద్భి ప్రోక్ష్య ఓం ప్రాణాత్రే నమః బాణాత్రే నమః వ్యానాత్రే నమః ఉదానాత్రే నమః సమానాత్రే నమః బ్రహ్మణే నమః చక్కని పెట్టి నైవేద్యం పెట్టారు అమృత నివేదనం సమర్పయామి భోగి ఫలైక కర్పూరే నాగవల్లేదనయనం తాంబూలం ప్రతిగృహ్యం సమర్పయామి ధర్మాపరాధ శమనార్థం నీరాజనం దర్శయ ఆనందం నీరాజనం దర్శయామి. మరి ఇప్పుడు గణపతికి ఇక్కడ తీసుకొచ్చే విధంగా వారు 2 నిమిషాలు స్వామి శరణాలతో మీ అందరికీ 2 నిమిషాలు మాట్లాడతారు స్వామి. ఈ దేవాలయం ఒక కొరట నియోజకవర్గం కాదు, వేములవాడ నియోజకవర్గం భక్తులు కూడా వస్తున్నారు. దయచేసి అది వారు గమనించాలని కోరుతున్నారు. కొరుట్ల శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో అయ్యప్ప శరణు గోష్ఠితోటి ఈరోజు ఇక్కడ జాతర కార్యక్రమాన్ని భక్త సమాజం అంతా కూడా కొట్ల పట్టణ ప్రముఖులతో పాటు అయ్యప్ప సేవా సమితి సంబంధించిన బాధ్యత కూడా నిర్వహిస్తున్న సందర్భంగా ముందుగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అయ్యప్ప జాతర సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి గురు పూజారి నారాయణ గారు కానీ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పెద్దలు శ్రీనివాస్ గారు అంబాటి శ్రీనివాస్ గారు ఇంకా చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో హాజరు కావాలని కోరడం, మరి మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మిత్రులు దువారి కృష్ణారావు గారు అనేక మంది కౌన్సిలర్లు అనేక మంది అయ్యప్ప స్వామి భక్తులు పట్టణ ప్రముఖులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా అయ్యప్ప పడిపూజ కోసం వేచి చూస్తున్న సందర్భంలో పూజా విధానాన్ని పూజలో విలీనం కావాలని చెప్పినటువంటి వచ్చిన భక్తులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. మా కొరుట్లలో ఇంత పెద్ద జాతర ఇంత వైభవంగా జరగడం ఇది నా లాస్ట్ ఇయర్ అనుకుంటా యాజ్ ఎ చైర్పర్సన్ గా నేను రావడం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీతోనే నేను డెఫినెట్ గా వస్తాను. పూజ అటెండ్ అయితే మామూలుగా మీలాగా ఒక మెంబర్ గా వచ్చి అటెండ్ అవుతాను. ఈ మన మున్సిపల్ నుంచి కూడా మనం చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 1,50,000 శాంక్షన్ అయింది. థ్యాంక్ యూ. స్వామి శరణం. కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన దువ్వాడి నరసింహరావు గారు మరియు కృష్ణరావు గారు వారి అనుసంధానంలో అభివృద్ధి కొరకు 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నారు. ఏం అడగలేదు ఏమడగలేదు అడుగుతే అడిగినట్టే ఇస్తారు, అడగకపోతే అంతకంటే ఎక్కువ ఇస్తారు కాబట్టి అడగలేదు. ఈరోజు అంగరంగ వైభవంగా కొరుట్ల పట్టణంలో అయ్యప్ప పూజా కార్యక్రమం జాతర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అయ్యప్ప భక్తులకు అదేవిధంగా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి అయ్యప్ప స్వామి అందరికీ నాకు నమస్కారం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఏదైతే మారుమోగుతున్నటువంటి కొరుట్ల పట్టణంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జరగడం
మన కొరుట్ల పట్టణానికే గర్వకారణమని తెలియజేస్తూ వారు అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఉన్నారో మా ఎస్డిఎఫ్ నుంచి నర్సింగ్ అడిగి 5 లక్షల రూపాయలు మీకు ఆ కాంపౌండ్ వాళ్ళకు పెట్టిస్తా అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వాములకు అందరికీ నమస్కారం చెప్తూ సెలవు. అప్పుడు చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి మాకు ఎలక్షన్స్ ధర్మపురి ఎలక్షన్లో వారితో ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగి దినదిన ప్రవర్ధమానమై ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ ఇవాళ ఈ జగిత్యాల జిల్లాకు ఒక తలమానికంగా జాతర అయ్యప్ప జాతర కోరుట అంటే ఓహో అద్భుతమైన జాతర అనేటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. వారు ఎక్కడున్న ఆ స్వర్గలోకంలో వారికి అయ్యప్ప స్వామి సదా అన్ని సుఖాలు కలిగేస్తూ మంచి పునర్జన్మని కలిగేయాలని కోరుతున్నాం స్వామి. అలాగే మా ఆదిశీనన్న మాకు చిరకాల పరిస్థితులే మీకు తెలుసో లేదో రుద్రంగిలో ఒక మహాపడి పూజ చేసినప్పుడు అప్పుడు ఊరూరు పూజ చేసుకుంటూ పైసలు కమ్మేస్తుండే గుడి కోసం. అప్పుడు తను జిల్లా పరిషత్ మెంబర్గా ఉండే జడ్పీటీసీగా ఉండే మా పూజ కాడికి వచ్చిండు. తన పైసలు 516 అప్పుడు ఎంతో ఇచ్చిండు మా జ్ఞాపకం ఉంది. ఆ డబ్బు ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మరి అది ఎట్లయితే వారు ఆ జడ్పీటీసీ నుంచి ఇవాళ ఒక ప్రభుత్వ ప్రధాన విప్గా తయారైండు రూలింగ్ గవర్నమెంట్లో. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే ఏం జరిగినా శివుని ఆజ్ఞ లేని చీమైన పుట్టదు. కాబట్టి ఆ ఆయన చేస్తున్న మంచి కార్యక్రమం వల్లే ఆయన కర్మ ఫలితాల వల్లనే వేములవాడ దేవస్థానం ప్రెసిడెంట్ మెల్లగా ఎమ్మెల్యే తర్వాత విప్పు రేపు ప్రొద్దున ఈ క్షేత్రానికి ఒక మంత్రిగా కూడా కావాలని మేము కోరుతున్నాం. మరి ఇది చాలా అంటే తప్పు లేదు. ఒక శాస్త్రం ఏం చెప్తారంటే ఎవరైనా పూజారి ఇంటికి పోయినా లేకపోతే గురుస్వామి ఇంటికి పోయినా తల్లి దగ్గరికి పోయినా ఆడబిడ్డ దగ్గరికి పోయినా పండు ఫలము తీసుకొని పోవాలా, అది ఆనవాయితీ. మరి మా సీనాన్ని ఇక్కడికి ఏ పండు తెచ్చిండో నాకు అర్థమైతలేదు. కాబట్టి ఆ పండుని సభాముఖంగా ప్రకటిస్తే ఆ స్వామి మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం. స్వామి అది ఇంకోటి యాపిల్ పండ్లు, కొబ్బరి పండ్లు, అరటి పళ్ళు దేవుడికి సమర్పించాలి. ఎందుకో తెలుసా? అందులో విత్తనాలు ఉన్నాయి. మిగతా అయితే విత్తనాలు ఉన్నాయి. ఏం విత్తనాలు కాబట్టి మళ్ళీ వాళ్ళ వెళ్ళి అసలు పౌర్ణం కనిపించేటి 3 పండ్లు. కొబ్బరికాయ అది దాని విత్తనం, యాపిల్, తర్వాత అరటి పండు, ఈ 3 శ్రేష్టమైనది. మరి అందులో మా సీనన్న మాకు యాపిల్, కొబ్బరికాయ, అరటి పండు 3కి 3 ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం స్వామితో. స్వామి స్వామి శరణం. మన గురుస్వామి గారు సెలవిచ్చినట్టుగా మన జువ్వాడి రత్నాకరరావు గారు మన దేవాలయానికి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సహాయకారం చేశారు. మరి వారి హయాంలోనే మనం ఇక్కడ 3.5 ఎకరాల జాగాను అప్పుడు మనం 6.5 ఎకరాల జాగాను మనము ఆక్యుపై చేసుకొని అప్పుడు ప్రహరీ గోడ కట్టడం జరిగింది. మరి అదే క్రమంలో ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్న ప్రహరీ గోడను మళ్ళీ పునర్నిర్మించాలనే సంకల్పంతో మేము కోరుకున్నాము, అది పూనుకున్నాము. మరి అది ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఆదిత్యనారాయణ గారు మనందరికీ ఆత్మీయుడు. మరి వారు అంచెలంచెలుగా ఏ రకంగానైతే ఎదిగిల్లో మరి మన అయ్యప్ప దేవాలయాన్ని కూడా వారి కనసనల్లో డెవలప్ చేయాలని చెప్పి కోరుతూ మనం చేస్తున్న అభివృద్ధి పనులకు సుమారు 60-70 లక్షల రూపాయల ఫండ్ అవసరం ఉంది స్వామి. భక్తుల నుంచి సేకరిస్తున్నాము. అలాగే మన ప్రభుత్వ నిధుల నుండి కూడా కనీసం 30 లక్షల రూపాయలు మీ తరఫున మంజూరు చేయించగలని చెప్పి మన ఈ జాతర పక్షాలను మేము కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఆదిశీనన్న గారిని మాట్లాడాలని, అలాగే గురుస్వామి చెప్పినట్టుగా మరి ఏ పండ్లు మనకి ఇస్తారో ఇప్పుడు వారి మాటలు విందాం. సన్మానం అనంతరం వారు 3 నిమిషాలు చెప్తారు. స్వామి స్వామి అభిచంద్రభక్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రజనో దేవసోమా రాజాదిరాజాయ ప్రసిద్ధశాహినే నమో భయం శ్రవణాయ పరమహే సమేకామాయ
స్వామి శరణయ్యప్ప పూర్ణాలు విజయ్ కుమార్ సత్ర రూపాయి వాస్తవులు స్వామివారికి 110 రూపాయలు సమర్పిస్తున్నారు. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప వంగటి రాజేశం గంగు దంపతులు స్వామివారికి 516 రూపాయలు సమర్పిస్తున్నారు. స్వామి శరణయ్యప్ప. అన్న స్వామి శరణం. వేదిక మీద ఉన్నటువంటి మన కృష్ణారావు గారు, మీకు జ్ఞాపకం ఉంది, మాకు జ్ఞాపకం ఉంది. మేము వాడిని ఏం కోరలేదు పాపం. అప్పుడు వాళ్ళ నాన్నగారు పనిలో లేకుండే, అయినా వేరే ఎమ్మెల్యేలు ఎంపీ దగ్గర పోయి 1 లక్ష రూపాయల పైసలకు ఒక చక్రాయించి కంటే మాకు జమ చేసింది. మేము మర్చిపోలే, అన్ని జ్ఞాపకం ఉన్నాయి మాకు.